హాయ్ వ్యూయర్స్, మనమైతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాక మనం వచ్చేసి ఇక్కడ ఏఆర్పీ కౌంటర్లో సిఆర్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ఏఆర్పీ కౌంటర్లో అయితే మనమైతే స్కాన్ చేస్తే మనకైతే రూమ్ అయితే అలాట్ అవుతుందండి. ఆటోమేటిక్గా మన మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మనకైతే మన యొక్క స్వామివారి టెంపుల్ దగ్గరలోనే ఉన్నటువంటి వరాహస్వామి గెస్ట్ హౌస్ అయితే మనకైతే వచ్చిందండి. చూసుకోవచ్చు, వరాహస్వామి గెస్ట్ హౌస్ అయితే మనకు వచ్చింది. రూమ్ ఇన్సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వరాహస్వామి గెస్ట్ హౌస్లో మనకి వచ్చేసి రూమ్ నెంబర్ 289 మన గ్రౌండ్ ఫ్లోర్లోనే వచ్చింది. సో ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుందండి. 2 బెడ్స్, ఇక్కడ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి. 2 బెడ్స్ అయితే ఇచ్చారండి. మంచాలు 2 బెడ్స్, 2 పిల్లోస్, 2 బెడ్షీట్స్, ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ప్లస్ ఒక 2 కుర్చీస్ కూడా ఇచ్చారండి ఏదైనా పెట్టుకోవడానికి. మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ ఇలా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మీరు, వరాహస్వామి ప్రతి ఒక కాటేజ్కి సపరేట్ మళ్ళీ బాల్కనీ అయితే ఉందండి. ఇక్కడ బట్టలు అవన్నీ ఆరేసుకోవడానికి మొత్తం అయితే ఇక్కడైతే బాల్కనీ కూడా ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. ఇంక ఇలా వచ్చామంటే మనకి బయట వరాహస్వామి గెస్ట్ హౌస్కి సంబంధించి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇలా మనకి వచ్చేసి ఇది బాల్కనీ అండి, చూసుకోవచ్చు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి లాట్ ఆఫ్ కార్ పార్కింగ్ అయితే దండిగా ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఉచిత వైద్య శిబిరం కూడా పెట్టారండి. ఇక్కడ అన్ని మొత్తం మూలికల్లో లాంటిది మనకైతే ఇస్తారండి. ఆయుర్వేద వైద్యం అయితే ఇక్కడ అందుబాటులో ఉంది. మనకి లిఫ్ట్ అన్నీ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మీరు వరాహస్వామి విశ్రాంతి భవనం 1 వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి ఏటీఎం కూడా ఉందండి. ఏమన్నా అమౌంట్ ఏమైనా డ్రా చేసుకోవాలన్నా కూడా, డబ్బులు రాసుకోవాలన్నా ఏటీఎం అయితే ఉంటుంది. ఇంక ఇలా బయటకు వచ్చామంటే చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం కూడా ఉంది మనకి ఇక్కడ. ఇంక ఇలా మనం బయటకు వచ్చామంటే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక తాగడానికి నీరు కూడా ఇక్కడ ఉంటుంది. నీరు ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కూడా మొత్తం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఉచిత బస్సు, మనం ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సు బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఉచిత బస్సులు నిలుపు స్థలము. ఇంకా బెనిఫిట్స్ ఏంటి ఉన్నాయంటే మనకి వచ్చేసి ఇక్కడ నుంచి బయటకు వచ్చామంటే బయటకు రాగానే ఇక్కడ టీ షాప్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా బస్ స్టాండ్ కూడా మనకి పక్కనే ఉంటుంది. బస్ స్టాండ్ వరాహస్వామి గెస్ట్ హౌస్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్టయితే సుబ్బతం శ్రీవారి టెంపుల్, వరాహస్వామి టెంపుల్, శ్రీవారి పుష్కరిణి, వైభవోత్సవ మండపము మొత్తం అన్ని ఇలానే వెళ్ళచ్చు మనము. ఇంకా అలా చూసుకున్నట్టయితే భోజనానికి కూడా మనకు దరిగొండ వేంగమ అన్నదాన సత్రం కూడా మనకైతే ఇక్కడే మనకు వరాహస్వామి గెస్ట్ హౌస్కి ఎదురుగానే ఉంటుందండి. భోజనం చేసుకొని మనమైతే ఎగ్జిట్లు అయితే మనకు గేట్ దాటగానే మనకైతే రూమ్ అయితే వరాహస్వామి గెస్ట్ హౌస్ వస్తుంది. ఇంకా మనం భోజనానికి వెళ్ళేటప్పుడు అయితే రూమ్ కొద్దిగా తిరుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకైతే ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకి వరాహస్వామి గెస్ట్ హౌస్ వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా మనము స్వామివారి యొక్క మాడవీధుల్లో వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి దగ్గరండి. జస్ట్ బయటకు వచ్చి అలా వాక్ చేసామంటే వాకబుల్ డిస్టెన్స్లోనే మనకైతే స్వామివారి టెంపుల్ ముందు భాగానికి అయితే వెళ్తాము. మాడవీధులు మొత్తం తిరగచ్చు, స్వామివారి పుష్కరిణిలోకి వెళ్ళచ్చు, వరాహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళచ్చు. చూసుకోవచ్చు మీరు ఎలా ఉందన్నది వాతావరణము, జనాల భక్తులతో ఎలా కిటకిటలాడుతుందో వరాహస్వామి గెస్ట్ హౌస్. ఎవరైనా వచ్చినట్టయితే మీరైతే కామెంట్ చేయండి, మీరు ఎప్పుడు వచ్చారు. మేమైతే బ్రహ్మోత్సవాలకి, సాలగట్ల వారి బ్రహ్మోత్సవాలకి, దసరాకి అయితే మేము వచ్చామండి. ఇక్కడ మనకి మెడికల్ స్టోర్ కూడా అందుబాటులో ఉంటుంది. మందులు కావాలన్నా కూడా చూసుకోవచ్చు.